I'm Dr. Nirja, Chief Fertility Specialist, Dr. Nirja's Fertility and Gynec Center, KPHB 6th base. So our aim is make you fertile. About AMH, anti-Mullerian hormone. సో ప్రతి ఇన్ఫర్టిలిటీ కపుల్కి ఒకవేళ డాక్టర్కి డౌట్ వచ్చి కౌన్సిలింగ్ చేయాలి అనుకుంటే AMH టెస్ట్ అడ్వైస్ చేస్తారు. బ్యూటీ ఆఫ్ ద టెస్ట్ ఏంటంటే ఇది ఎనీ డే ఆఫ్ ద మెన్స్ట్రల్ పీరియడ్ మనం పేషెంట్కి అడ్వైస్ చేయొచ్చు, ఎస్పెషలీ ఫీమేల్ పేషెంట్స్లో. ఈ హార్మోన్ మేల్స్లోనే ఉంటుంది, ఫీమేల్స్లోనే ఉంటుంది, కానీ మేల్స్లో కంటే ఫీమేల్స్లో తక్కువ ఉంటుంది. ఈ హార్మోన్ ఎనీ డే ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్ కొంచెం గుడ్ ల్యాబ్లో ఇవ్వాలి. ఎందుకు అంటే ఇది ఫ్రెష్ శాంపుల్లోనే మనం AMH టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది సింపుల్ బ్లడ్ టెస్ట్. సో మనకు నార్మల్ వాల్యూస్ ఎలా ఉంటాయి? 1.5 to 4 nanograms per ml నార్మల్, లెస్ దాన్ 1 వెరీ లో AMH, క్రిటికలీ లో లెస్ దాన్ 0.4 0.5 అంటే క్రిటికలీ లో అంటాం, మోర్ దాన్ 4-5 ఉంటే హై AMH అంటాం. సో నార్మల్ AMH 25-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో నార్మల్ AMH ఉంటుంది. అబ్నార్మల్ AMH క్రిటికలీ లో ఎప్పుడు ఉంటుంది? మనకి ఇది ఎగ్ రిజర్వ్ కాబట్టి ఏజ్ అయ్యకుందికి AMH తగ్గిపోతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 40 ఇయర్స్లో 0.3 0.4 అట్లా AMH చూస్తుంటాం. హై AMH మోర్ దాన్ 4-5-6 ఒక్కోసారి 20-25 కూడా ఉంటుంది. ఇది PCOD పేషెంట్స్లో ఎక్కువ ఫాలికల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ AMH ఉంటుంది. ఎందుకు అంటే AMH ఎక్కడి నుంచి సెక్రెట్ అవుతుంది? ఓవరీస్లో ఉన్న యాంట్రల్ ఫాలికల్స్, ప్రీ యాంట్రల్ ఫాలికల్స్, చిన్న చిన్న ఫాలికల్స్ ఎగ్స్ ఉంటాయి, దాని నుంచి మనకు AMH సెక్రెట్ అవుతుంది. సో ఎన్ని మనకు యాంట్రల్ ఫాలికల్స్ ఉన్నాయో దాన్ని బట్టి అంత AMH ఉంటుంది. అండ్ ఎప్పుడు ఏ కండిషన్లో AMH తగ్గుతుంది? మెయిన్ ఒకవేళ పేషెంట్ స్మోకింగ్, క్రానిక్ స్మోకర్స్, క్రానిక్ ఆల్కహాల్, లేదంటే ఎనీ ప్రీవియస్ సర్జరీస్, ఓవరీ మనం సర్జరీ చేసి నార్మల్ ఓవరీని ఒకవేళ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా తగ్గిపోతూ వస్తుంది. లేకపోతే ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్, కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ, క్యాన్సర్ సర్జరీస్ కానీ వీటి వల్ల కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో మనకు ఒక పూర్ ఓవేరియన్ రెస్పాన్స్, ఒకవేళ AMH తక్కువ ఉంటే లెస్ దాన్ 1 కానీ, క్రిటికలీ లో లెస్ దాన్ 0.45 ఉంటే ఈ పేషెంట్స్ మనకు పొసిడాన్ గ్రూప్ 3-4 అంటే మనకు ఈ పేషెంట్స్లో పూర్ ఓవేరియన్ రెస్పాన్స్ ఉంటుంది. వీళ్ళకి మనం IVF అడ్వైస్ చేసినా కూడా ఎన్ని యాంట్రల్ ఫాలికల్స్, ఎన్ని ఎగ్స్ కనపడుతున్నాయో అన్ని మనకు ఫాలికల్స్, డామినెంట్ ఫాలికల్స్ రీచ్ అవ్వవు. అండ్ వీళ్ళకు పూర్ ఓవేరియన్ రెస్పాన్స్, ఓవరీ రెస్పాన్స్ కూడా పూర్గా ఉంటుంది. సో వీటి వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్, IVF సక్సెస్ కూడా తక్కువగా ఉంటుంది. సో AMH వల్ల మనకు పేషెంట్ కౌన్సిలింగ్ చాలా ఈజీ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ వీళ్ళు పేషెంట్ పొసిడాన్ 3లో పడతారా, పొసిడాన్ 4లో పడతారా, ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎంత, ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే లైవ్ బర్త్ ఛాన్స్ ఎంత, ఇవన్నీ మనం పేషెంట్ గైడ్ చేయాలి అనుకుంటే AMH టెస్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.